హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన సంఘటనలో చాలా వరకు అది పాజిటివ్గా తీసుకుంటున్నారా, జనాలు నెగిటివ్గా తీసుకుంటున్నారా మనకైతే తెలియదు. అంటే ఫైనల్ విన్నర్స్ ఈ ప్రశాంత్ అండ్ అమర్నాథ్ వీళ్ళిద్దరి మధ్య లోపల ఎన్ని గొడవలు ఉన్నాయి, బయట ఫ్యాన్స్కి అన్ని గొడవలు ఉన్నాయని, అలాగే బయట ప్రశాంత్ ఒకలాగా లోపల ప్రశాంత్ ఒకలాగా తను బిహేవ్ చేశాడని, అండ్ అలాగే ఈ గ్రాండ్ ఫినాలేలో అసలు ఇది బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని చాలామంది అంటున్నారు. సో దీనికి పూర్తి డీటెయిల్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అసలు నిజాలు క్లారిఫికేషన్ వీడియో అయితే చివరి వరకు చూడండి, అస్సలు మిస్ చేయొద్దు. ప్రతిదీ క్లారిటీ పాయింట్ ఉంటుంది, దానికి మీకు కన్క్లూజన్ కూడా చెప్తాను నేను ప్రతిదానికి. సో వన్స్ అగైన్ ఐఎమ్ లక్కీ సురేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ షో అనేది ఫస్ట్ సీజన్ చాలా బాగుందండి. సెకండ్ సీజన్ నుండి కొద్దిగా చిన్న కాంట్రవర్సీలు అయ్యాయి. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఏదైతే మన నాగార్జున గారు ఉన్నారో ఫస్ట్ నుండి హోస్ట్ పరంగా కానీ లేకపోతే హోస్టులు మారడం కానీ జరుగుతుంది యాక్చువల్లీ. బట్ బిగ్ బాస్ ఏదైతే స్టార్ మాలో స్టార్ట్ అయ్యే ముందు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫామ్ ఇస్తారు. అది ఎవరైనా గమనించారో లేదో నాకు తెలియదు, బట్ ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఉండాలి కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇందులో రాసింది ఏంటంటే, రియాలిటీ ఆధారంగా రూపొందే ఈ కార్యక్రమం ఉద్దేశం కేవలం వినోదం అందించడం మాత్రమే. ఈ కార్యక్రమంలో భాగంగా హోస్ట్ కానీ హౌస్ మేట్స్ కానీ కంటెనెంట్స్ కానీ విశిష్ట ప్రత్యేక అతిథులు కానీ వెలుబుచ్చిన అభిప్రాయాలు, ప్రస్తావించిన విషయాలు, ఏ ఇద్దరి మధ్యైనా చర్చకు వచ్చిన అంశాలు, వాదోపవాదాలు, ఆలోచనలు, వ్యాఖ్యానాలు, దృష్టికోణాలు అన్నీ వారి వ్యక్తిగతమైనవి. హాట్స్టార్ ఆర్ ప్లాట్ఫామ్ వాటిలో ఏకీభవించడం గానీ వాటిని ప్రమాణించడం గానీ చెయ్యదు. కార్యక్రమం షో పరంగా ఏ వ్యక్తిని, పెద్దలను, సంస్థలను, జెండర్ని, భాషని, జాతీయ వృత్తిని, వృత్తులని, సంస్థలను, సంఘటన, కులాల, వర్గం మధ్య సంప్రదాయాలు, మతపరమైన విశేషాలు, కట్టుబాట్లు, మనోభావాలు, ప్రాంతాలు, జాతీయ లేదా ఎటువంటి స్వభావం గల విశ్వాసాలైనా కించపరచడం, గాయపరచడం లేదా అవమానపరచడం ఈ కార్యక్రమం షో ఉద్దేశం కాదు. ఇందులో కంటెంట్కి సంబంధించిన విషయాన్ని అనుసరించి ప్రేక్షకులు తీసుకునే నిర్ణయాలు లేదా మరియు చర్యలు వారి వ్యక్తిగత విచక్షణ మరియు ఇచ్ఛానుసారంగా తీసుకున్నవే. వీటికి సంబంధించిన ఏదైనా వివాదం తలెత్తితే హాట్స్టార్ ప్లాట్ఫామ్ ఏ విధంగానూ ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాదాయ కాదు, మరి ఎలాంటి బాధ్యత వహించదు. కార్యక్రమంలో నిర్దేశించే వివిధ రకాల టాస్కులు నిపుణుల పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకున్న మీదట జరుగుతాయి. వాటిని ప్రయత్నించడం కానీ తిరిగి ప్రదర్శించడం కానీ చేయవద్దని మనవి. ఇందులో అంశాలు స్వభావరీత్యా సున్నితత్వం, పరిణతికి సంబంధించినవి కావచ్చు. ప్రేక్షకులు తగిన విచక్షణ వహించాల్సిన మనవి. చైల్డ్ ఆర్టిస్టులు ఒకవేళ ఉంటే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మరియు వారు ఎటువంటి దూషణలకు, నిర్లక్ష్యానికి, అనాదరణకు గురి కాలేదు అని చెప్పారు. అంటే ఇందులో మీకు చెప్పింది ఏంటంటే, ఎవరైతే వ్యూవర్స్, అంటే ఇది వ్యూవర్స్ గురించి చెప్పింది నేను, అందరూ చూడండి ఇక్కడ ముందే వేసారు వినోదం ఆనందించడం మాత్రమే అని. సో ఈ షో ఎంటర్టైన్మెంట్ అని వచ్చింది, తర్వాత కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయింది. ఈ మ్యాటర్ ఏంటంటే, మీరు ఏ విధంగా అనుకున్నా వీళ్ళకి సంబంధం లేదని చెప్పారు ఫస్ట్. అంటే క్లారిటీగా ఇచ్చారు ఈ విషయాన్ని. మేము కంటెస్ట్లు కానీ ఎవరైనా వాళ్ళ విచక్షణ లేకపోతే ఇంటర్నల్గా వ్యూవర్స్ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఫ్యాన్స్, అభిమానులు వీళ్ళందరికీ క్వశ్చన్ ఇక్కడే ఆన్సర్ దొరికింది. మాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. యాక్చువల్లీ మనకి ఈ బిగ్ బాస్ షో అంటే అసలు వివాదాల సుడిగుండమే. ఎందుకంటే అక్కడ ఆటలు, పాటలు ఇంకా అన్నీ కలిపినా ఏదైనా ప్రజెంట్ అన్నీ కూడా కాంట్రవర్సీలే. అదేంటంటే వాళ్ళ యొక్క ఈవెంట్ బాగా జరగాలనే ఉద్దేశంతో ఇంటర్నల్గా అది స్క్రిప్టెడో లేకపోతే వాళ్ళు చేస్తున్నారో ఇంకెవరైనా చేస్తున్నారో అది మనకు తెలియదు. బట్ ఎంటర్టైన్మెంట్ అనేది హాట్స్టార్ అండ్ ఏదైతే చెప్పారో టోటల్ ఫస్ట్లో చూసారు కదా స్లైడ్, దాని ప్రకారం అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ గ్రాండ్ ఫినాలేలో అండ్ ఫైనల్ పార్టిసిపెంట్స్ వీళ్ళిద్దరూ అమర్నాథ్ అండ్ పల్లవి ప్రశాంత్. సో వీళ్ళిద్దరూ 105 రోజుల తర్వాత టోటల్ కంటెస్టెంట్స్లో ఫైనల్గా రావడం అనేది మామూలు విషయం కాదు. ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్, గ్రేట్, చాలా గ్రేట్. అయితే ఇక్కడ హౌస్లో వీళ్ళిద్దరూ కొట్టుకున్నారో లేకపోతే టీం మొత్తం కంటెస్టెంట్లతో ఏం చేసుకున్నారో సెకండరీ. బట్ ఎక్స్టర్నల్ జనాలు ఉన్నారు,
సో జనాలు అనేది ఫ్యాన్స్ ఉండొచ్చు, అభిమానులు తప్పులేదు, అభిమానులు అందరికీ ఉంటారు. హీరోస్కి ఉంటారు, మామూలుగా విలన్స్కి ఉంటారు, లేదంటే డాక్టర్స్కి ఉంటారు. సో ఎనీ ప్రొఫెషనల్ అభిమానులు ఉంటారు. అభిమానం అంటే యాక్చువల్లీ అర్థం ఏంటంటే మీ మటుకు మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం వరకే, అంతవరకే మీ అభిమానం. దానికి మించి ఎడిషనల్ మనం ఏమీ చేయకూడదు కూడా. అభిమానం అంటే తన మీద అభిమానంతో మీరు తనకి గిఫ్ట్స్ ఇవ్వండి, లేకపోతే ఇంకేమైనా సంసం మీ ఎక్సెట్రా, తన వరకు మీరు ఏం చేసినా ఎటువంటి ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే పల్లవ్ ప్రశాంత్ విన్నర్ అని ప్రకటించారో, అంటే విన్నర్ మరి ఒకళ్ళు ఉన్నారు కదండి, విన్నర్ ఉంటారు, రన్నర్ ఉండాలి. సో ఇది అవగానే వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య బయట మొత్తం అంటే గొడవలు అన్నమాట, రాళ్ళు రువ్వుకున్నారు. ఇంకా సంథింగ్ మీడియా అయితే కవర్ చేసింది. నేను అంతలా మీకు చూపెట్టక్కలేదు, ఎందుకంటే మీడియాలో మొత్తం అంతా చూపెట్టారు. ఇక్కడతో ఒకటి అయిపోయిందండి, ఇక్కడతో అసలు విన్నర్ అయిపోయాడు. చాలా చక్కగా గెలిచారు ప్రశాంత్ గారు, తప్పేం లేదు. తను ఏదైతే డబ్బులు ఉన్నాయో రైతులకి ఇస్తా అన్నాడు, అంతా ఓకే, ఇక్కడతో ఓకే. సో నెక్స్ట్ అసలు ఏం జరిగింది, దాని కన్క్లూజన్ మనం ఎలా తీసుకోవచ్చు. చూడండి, పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అని కాదు, అభిమానులు ఎలా ఉన్నారు చూడండి ప్రజెంట్. శివాజీ ఫ్యాన్స్ ఎప్పటి ఫ్యాన్స్ లేడు. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లె ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే వీడియో మొత్తం బద్దలేసిపోతా, నా బాంబులు పెట్టి లేపేస్తాం చెప్తున్నా. అందరం ప్లాన్ వచ్చినాం మేము అందరము. మీరు జైలుకైనా వేసుకుంటే ఎడికైనా వేసుకున్నా మాకు సంబంధం లేదు, కానీ పల్లె ప్రశాంత్ మాత్రం గెలవాలి. ఏం మాట్లాడుతున్నా అంటే మేము స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసుకుని వచ్చినాం. మేము పల్లె ప్రశాంత్ ని బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలంటే మేము అందరం ఆయనకి సపోర్ట్ చేసి మేము. ఇక్కడ మీకు ఒకటి అర్థం అవుతుందా అంటే, తిను అభిమాని అలా మాట్లాడాడు, ఆ ఉద్వేగం ఇతని వరకు అది రైట్. కానీ మీకు ఒకటి అర్థం అవట్లే, ఇక్కడ ఫస్ట్ నుండి తనని మేము బాగా పుషప్ చేసాం, తనకి బాగా సపోర్ట్ చేసాం, అంతవరకు ఓకే. కానీ పల్లవ్ ప్రదర్శన మిగతా ఇప్పుడు అమర్నాథ్ గారు కానీ, లేకపోతే శివాజీ బాలాజీ గారు కానీ, షో బాలాజీ గారు కానీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు వాడు వీడు అంటే అగ్రెసివ్నెస్ ప్రజెంట్ యంగ్ జనరేషన్కి యాక్చువల్లీ ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు కానీ నాకు. సో వాళ్ళు ఎప్పుడైనా యంగ్ జనరేషన్ ఇప్పుడైనా కాదు, ఎందుకంటే యంగ్ జనరేషన్ మీద చాలా వీడియోస్ వస్తున్నాయండి. అంటే యాక్చువల్లీ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ మ్యాక్సిమం. సో వాళ్ళు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే ఈ విధంగా చూపెట్టకూడదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే అభిమానం, మన అభిమాని గెలిచినందుకు అభిమానిని మనం ఏదైనా చేయొచ్చు అంతే, అక్కడ వరకు అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్. కానీ అది ఎంత ఈ బిగ్ బాస్ 7 సీజన్లో శృతి మించిందంటే అది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. తర్వాత కూడా చూద్దాం అసలు ఏం జరిగింది, ఇంకా పూర్తి డీటెయిలింగ్ కూడా వెళ్దాం. యాక్చువల్లీ ఇక్కడ చూసినట్టయితే బిగ్ బాస్ విన్నర్ అయిపోయింది, బయటకు వచ్చారు. ఇక్కడ జరిగింది ఏంటంటే అమర్నాథ్ అండ్ ఇంకొక కంటెస్టెంట్ కారద్దాలు పగలగొట్టారు. అంతా ఓకే, పోనీ ఫ్యాను బాగా ఉద్రేకం, కుర్రోళ్ళు మా ఓడి గెలిచాడు అని కచ్చి మీద పోనీ ఎరగొట్టారు. ఆర్టీసీ బస్సులు ఏం చేసేయండి అసలు, ఆర్టీసీ బస్సులు ఏం చేసాయి అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చదువుకున్నాలే, మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ పీపులే. సో ఆర్టీసీ బస్సులు ఏం చేసాయి అంటే అది మనవి కాదు, మనది అంటే వాళ్ళది వీళ్ళది కాదు, మనది. సో దీన్ని ఎరగొట్టారు రైటే. యాక్చువల్లీ నేను ఈ టాపిక్ ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సులు కానీ ఏదైనా ధ్వంసం చేశారు కదా, మొత్తానికి ధ్వంసం అయితే చేశారు. కానీ మీకు ఒకటి అర్థం అవ్వట్లేదు, యాక్చువల్లీ ఇలా ధ్వంసం చేయడం వల్ల ఎవరికి నష్టం అని మీరు కుర్రోళ్ళు కదా, అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ మంచి ఫైర్ మీద ఉన్న బ్రాండ్స్ కదా, దీనివల్ల నష్టం ఎవరికంటే మళ్ళీ మనకే. కొద్దిగా థింక్ చేయండి, అంటే కొద్దిగా బ్రెయిన్ యూజ్ చేస్తే అలా అన్నీ ఎరగొట్టడం వల్ల అది పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ అంటే మనదే. సో ఆర్టీసీవి ఎరగొట్టినంత మాత్రాన ఏ టైప్ ఇప్పుడు అది రిపేర్ చేయించాలంటే ట్యాక్స్ ఎవరి మీద పడతాయండి, మళ్ళీ మన మీద పడతాయి. కొద్దిగా ఆలోచించండి చేసే ముందు ప్రతిదీ. పైగా ఏదైతే మనకి అమర్నాథ్ వాళ్ళ కార్ డోర్స్ ఎరగొట్టారో అది వాళ్ళ పర్సనల్ అండి. మీ ఇంట్లో ఏదైనా కష్టపడి మీరు సంపాదించి ఏదైనా ఉంటే ఇంకోళ్ళు బయట వచ్చి ఎరగొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. సో ఆ విధంగా ఆలోచించండి ప్రతిదీ. మీ ఫ్యాన్స్, మా ఫైర్ బ్రాండ్స్ అంటే అక్కడ అవ్వదు. ఫ్యాన్స్ అభిమానం వరకే, అక్కడితో స్టాప్. ఎందుకంటే మీ ఫ్యూచర్ ఒకటి ఉంటుంది, మిగతా వాళ్ళ ఫ్యూచర్ ఒకటి ఉంటుంది, వేరే వాడికి ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఇప్పుడు వీళ్ళందరికీ ఒక ఫ్యూచర్ ఉంటుంది. సో దీని కన్క్లూజన్ ఏంటంటే
అభిమానుల వరకు ఉండాలి. అది ఎవరు అభిమానం అండి, ఎంత వేరే అభిమానం అయినా అభిమానం వరకే ఉండాలి. పక్కోళ్ళు దీని మీద ఐటమ్స్ కానీ ఏదైనా గ్లాసెస్ కానీ ఎరగొడితే నష్టం వాడికి జరగవచ్చు, తర్వాత మీకు జరగవచ్చు. ఇప్పుడు కేసులన్నీ పోలీసులు పెట్టారు. ఇప్పుడు పోలీసులు పెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు తల్లిదండ్రులైనా బాధపడాలి. ఎందుకు అసలు వాటికి వెళ్ళడం ఎందుకు? మనకు ఆ జోలికి మళ్ళీ పోలీసులు కేసులు పెడితే చాలా ఇబ్బంది పడడం ఎందుకు అసలు? చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో. అక్కడ పోలీసులు ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నారు తనని, ఇక్కడ అంటే మనందరమే కాదు, అక్కడ ఫ్యాన్స్ అయినా కాదు, ఎవరైనా అలా ఒకరు గెలిచారంటే మన అభిమాని గెలిచారని చాలా అగ్రెసివ్గా ఉంటారు ఇక్కడ కూడా. కానీ అక్కడ పోలీసు వాళ్ళు చెప్పేది కాస్తంత జాగ్రత్తగా వింటే, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ జామ్ అయింది, ఎదుటోళ్ళకి ఇబ్బంది అవుద్ది. ఇతను వచ్చింది ఎక్కడ రూల్ ప్రకారం ఒక పేపర్ ఇచ్చి నేను ఇలా ర్యాలీ చేసుకుంటారని ఏం చేయలేదు. యాజ్ పర్ రూల్స్ మాట్లాడుకుందాం మనం. సో అతను వెళ్తున్నప్పుడు కూడా పోలీసులు అంత దాంట్లో కూడా కట్టుదిట్టమైన దీంతో వాళ్ళు పక్కన వస్తూ, మీరు కార్ డోర్ దించకండి, మీరు వెళ్తూ ఉండండి అని ప్రశాంత్ గారిని అన్నారు. ఇంకేం అనలే. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అయితే మళ్ళీ మీకే ఇబ్బంది అది. ఎందుకంటే చెప్పలేం కదా ఏం జరిగినా, అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగినా ఎవరి పేరు మీద వస్తుంది. ఇప్పుడు అంతే సిచ్యువేషన్ ఎంత జరిగితే ఎవరి పేరు మీద వచ్చింది? ప్రశాంత్ పేరు మీద వచ్చింది. అది జరిగిందా లేదా సెకండరీ, కానీ అతని పేరు మీద వచ్చింది. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఎంతవరకు అంటే పాపం తనకి సపోర్ట్ చేయడానికి చాలా వరకు సపోర్ట్ చేశారండి. నిజంగా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు. నేను దీని కన్క్లూజన్ పాయింట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మీరు గెలిచిన తర్వాత డెఫినెట్గా ఏదైతే మన బిగ్ బాస్ షో స్టూడియో ఉంటుందో ఆ చుట్టూ నిజంగా హంగామా చేశాను, తప్పేం లేదు. నా వర్షం చెప్తున్నా, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అక్కడైతే మాత్రం ఫుల్ హడావిడి చేయండి, తప్పేం లేదు. మీరు బాంబులు పేలుస్తారా, ఇంకేం పేలుస్తారా, ఎత్తుకుంటారా, విన్నర్ని దండలేస్తారా, ఏదైనా అక్కడతో. ఆ కాంపౌండ్ దాటి బయటకు వస్తే ఇది ఇంకా పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది. సో పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ని ఎవరిని డిస్టర్బెన్స్ చేయకూడదు. మళ్ళీ మీరు ఎప్పుడు హడావిడి చేయొచ్చు అంటే, మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోయిన తర్వాత, అంటే అతను పల్లవి ప్రశాంత్ గారు వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ పెద్ద స్టేజ్లు కడతారో, ఇంకా తారాజువ్వలో మీ ఇష్టం, ఇంకా పెద్ద భోజనాలు పెట్టుకుంటారు. అలా ఐడియా చేయాలి చదువుకున్న వాళ్ళు అనమాట. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా థింక్ చేయండి. అంటే ఇప్పుడు జరిగిపోయింది. ఇన్ ఫ్యూచర్ అయినా ఇలా ఆలోచిస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత చేయడం వల్ల ఫ్యాన్స్, ఇందాక అతను అన్నాడు ఫ్యాను మా ఓడిని గెలిచాడు. ఇప్పుడు ఏంటైంది? ఫ్యాన్స్ వాళ్ళు లోపలికి వెళ్తున్నారా? పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు అందరూని, దేనికి ఉపయోగం లేదు. అగ్రెసివ్నెస్కి వెళ్తే దేనికి ఉపయోగం లేదు. కొద్దిగా ఆలోచించండి. ఇది ఒక రియాలిటీ షో అండ్ దీంట్లో పెద్ద ఇదేం ఉండదు, కానీ మీరు ఆలోచించుకుంటే ఈజీగా ఉంటుంది. మరి దీంట్లో కానీ దేంట్లో అయినా మీ ఫ్యూచర్ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా డెఫినెట్గా ఆలోచించండి. బట్ నెక్స్ట్ కూడా చూద్దాం, ఎందుకంటే ఫైనల్ డెసిషన్ ఇదే ఇప్పుడు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ అండి, యాక్చువల్లీ ఈ బిగ్ బాస్ ఏదైతే కంటెస్టెంట్స్ ఉన్నారో, ఓకే లోపల గొడవలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయో, సో వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇది ఎంటర్టైన్మెంట్ షో, ఫైనల్గా వాళ్ళు లాస్ట్లో మళ్ళీ కలిసిపోతారేమో. సో దీని గురించి నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ బిగ్ బాస్ షో అనేది కంటెస్టెంట్ మధ్య ఓకే, అంతవరకు ఓకే. ఫ్యాన్స్ కూడా వీళ్ళ మీద వాళ్ళు పోస్టులు సోషల్ మీడియాలో అందరం చూస్తాం, అండ్ వీళ్ళ మీద వాళ్ళ మీద నెగిటివ్ పోస్టులు పెట్టడం చూస్తాం, ఇలా గొడవలు ఆడుకున్నారు, ఇదంతా ఓకే, ఎక్కడి వరకు ఓకేనండి. బట్ ఇందులో కూడా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. సో మరి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వచ్చిందే. ఎందుకంటే ఒక తల్లి సోషల్ మీడియాలోకి వచ్చి మీరు ఇలా తిడతారా ఒక వైఫ్ని తల్లిని అని అంటున్నారు. సో యాక్చువల్లీ ఈ షోకి అసలు దానికి సంబంధమే లేదు. పర్సనల్ దీని మీద అటాక్ అనేది ఇప్పటికొచ్చి నాకు అర్థం లేదు. అంటే
ఈ షోస్ వల్ల జనాలు ఏం నేర్చుకుంటున్నారు, అసలు చదువుకున్న వాళ్ళు ఫస్ట్ ఏం నేర్చుకుంటున్నారు, అసలు ఏ విధంగా బిహేవ్ చేయాలనేది మరి వాళ్ళు అర్థమై చేస్తున్నారో అర్థం అవ్వకుండా చేస్తున్నారో కూడా తెలియట్లేదు ఈ షో వల్ల. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ నాకు మెయిన్గా వచ్చిన డౌట్, యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఈ వీడియో మీరు కూడా చూసుంటారు. అంటే యూట్యూబర్స్ అందరూ వెళ్ళి అడిగారనమాట, సో మీరు మాకు ఏంటి ఎలాగా రైతులకి ఎప్పుడు ఇస్తారు ఏంటంటే, అంటే పల్లవి ప్రశాంత్ గారు బాగా మాట్లాడొచ్చని అక్కడ ఉన్నారు అనుకున్నారు, బట్ చూసిన వాళ్ళకి అది చాలా యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబర్స్ మీరు ఏం చేశారు అసలు రైతుల గురించి చెప్పండి అని. అయితే నాకు ఇప్పుడుకొచ్చి ఒకటేనండి డౌట్, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు అవని అమర్నాథ్ గారు అవని ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళదండి. అంటే ఇతను రైతు బిడ్డ అవ్వచ్చు, ఇతను సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఇండియాలో ఎక్కడో దగ్గర రిలేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు రైతు బిడ్డలే. ఇది వాస్తవాన్ని గ్రహించండి మీరు. ఎవరో ఒకరు నేను రైతు బిడ్డ అనగానే అట్రాక్ట్ అయ్యి చేశారు అని నేను అన్నాను, బట్ వాస్తవాన్ని గ్రహించండి. ఏదో మూల మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ అందరూ రైతు బిడ్డలే. ఇక్కడ స్టార్టింగ్ మన స్వతంత్రం ముందు ఎవరు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ ఏం లేవు. సో ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతుంది. సో అది పట్టుకొని ఒకటే టాపిక్ మీద ఈ మీడియాలో హైలైట్ చేయడం అది అంతవరకు కరెక్టో మీవరకే చేసుకోండి. అంటే పర్సనల్గా అయినా ఏదైనా ప్రొఫెషనలే. ఇప్పుడు నిజంగా ఒకనో టైంలో అందులోనే చెప్తారు, మా దాంట్లో కూడా మా ఫాదర్స్ రైతులు ఉన్నారంటే వాళ్ళు రైతు బిడ్డలేనే కదా అర్థం. మన ప్రొఫెషన్ నుండి వచ్చామని మనం అనేది అలా అంతవరకు కరెక్ట్. ఇండియాలో అందరూ కూడా ఎవరి ప్రొఫెషనల్కి వాళ్ళకి వాల్యూ ఇవ్వాలని నా ఉద్దేశం, నేను చెప్పడం అనేది అంతే. అండ్ ఇంకోటండి, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఇంకేదైనా ప్లాట్ఫామ్ అవ్వచ్చు, యాక్చువల్లీ మనం వెళ్ళి ఒకరిని సపోర్ట్ చేయడం అడగడం తప్పులేదు. అది ఎవరవనే అండి, ఇన్స్టాగ్రామ్ ఒక హీరో అవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు మూవీస్లో కూడా ప్రమోషన్స్ జరుగుతున్నాయి, మార్కెటింగ్ జరుగుతుంది. అదేంటంటే సపోర్ట్ చేయమని. ఓకే, ఇప్పుడు సపోర్ట్ చేయమని అడిగినప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అంటే సోషల్ మీడియా కానీ ఏదైనా, మీరు కూడా ఒకటి మనం గుర్తుంచుకోవాలి, సపోర్ట్ అనేది రియలిస్టిక్గా కాదా. చేయమనగానే వెళ్ళి చేయడం కన్నా, అది పల్లవి ప్రశాంత్ గారు అవ్వచ్చు, అమర్నాథ్ గారు అవ్వచ్చు, అది గట్టిస్తుంది ఎవరిదైనా అవ్వచ్చు, అది చేయమనగానే చేస్తున్నాం రైటే, బట్ అక్కడ వర్త్ ఉందా, అంటే వే ఆఫ్ బిహేవింగ్లో కానీ దేంట్లో అయినా వర్త్ ఉందా కొద్దిగా ఆలోచించండి. అందరూ కూడా ఏదో యూట్యూబర్స్ మామూలుగా ఎవరు, వాళ్ళు ఎంతో కష్టపడుతూ అవుతారు. అది కొంతమంది ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తారు, కొంతమంది న్యూస్ చెప్తారు, కొంతమంది బ్లాగ్స్ చేస్తారు. సో సపోర్ట్ చేయమని అడగగానే సపోర్ట్ చేయండి, ఎంతవరకు చేయాలో ఆ లిమిట్ పెట్టుకోండి. ఇప్పుడు అంతా అయిన తర్వాత తప్పకమని ఏంటి ఏం చేశారు మీరు ఏమైనా చేశారా, రైతులకి మీరు ఏమైనా చేశారా అన్న క్వశ్చన్ వస్తే అప్పుడు బాధపడినా ఏం రాదు. అందువల్ల నేనేడనంటే సపోర్ట్ చేయండి, లిమిట్ దగ్గర చేయడం నేర్చుకోవాలి. అంటే యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఎన్ని సోషల్ మీడియా అండ్ న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, ఏదైనా సపోర్ట్ ఎవరికైనా చేయండి, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు వర్త్ ఉంది, వాడు ఎదుగుతాడు డెఫినెట్గా, మంచి స్ట్రాటజిక్ ఉంది, తన యాక్టింగ్ బాగుంది, తన వే ఆఫ్ అంటే నాట్ ఓన్లీ నేను ఈ షో ఒక గురించి అనట్లేదండి, ప్రొఫెషనల్ లైఫ్, ఎవరి ప్రొఫెషనల్ లైఫ్ అయినా డెఫినెట్గా సపోర్ట్ లేకపోతే ఏంటి పని అవ్వదు. బట్ సపోర్ట్ అనేది లిమిట్ పెట్టండి. ఎందుకంటే లిమిట్ పెడితే ఏంటంటే ఎవరైతే సపోర్ట్ అడిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే వెంటనే సపోర్ట్ నాకు లిమిట్లో ఉంది, నేను నా యొక్క ప్రొఫెషనలిజం నేను చూపెట్టుకోవాలని కసి వస్తుంది. ఎప్పుడైతే సపోర్ట్ ఈ లెవెల్కి వెళ్ళిపోయి ప్రొఫెషనలిజం ఎలా ఉండిపోయిందో, సపోర్ట్ వల్ల ఇది రీచ్ అయిపోతే ఇతని వర్త్ అనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకి వర్త్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వాళ్ళు ఏంటంటే సమ్ స్లోగన్తో వచ్చారు, సమ్ లేకపోతే సపోర్ట్తో వచ్చారు అంటారు తప్ప ఇతని స్ట్రాటజీతో ఏం వచ్చాడు అనేది చెప్పరు. సో దయచేసి ఎవరైనా వచ్చినట్టయితే డెఫినెట్గా సపోర్ట్ చేయండి. సోషల్ మీడియా కానీ ఎనీ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఏదైనా మొత్తం సోషల్ మీడియా, బట్ ఒక లిమిట్ పెట్టుకోండి, అదైతే మంచిదని నా ఒపీనియన్. అండ్ వన్స్ అగైన్
ఈ షో వల్ల ఎంత దురదృష్టం అంటే యాక్చువల్లీ నాగార్జున గారే ఫ్యాన్స్ ఎందుకు ఇలా చేశారని లైవ్లోకి రావడం ఫస్ట్ టైం. సో నాగార్జున గారు ఎప్పుడు కూడా లైవ్స్లో అంత మెయిన్గా రారు, బట్ నాగార్జున గారు లాటోలే లైవ్లోకి వచ్చి ఫ్యాన్స్ ఎందుకు ఇంత రచ్చ చేశారన్న. సో అది ఓ విధంగా అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన దాని తర్వాత తను రియాక్ట్ అయిన ఉద్దేశం అన్నమాట. అండ్ ఫైనలీ ఇలాంటి షోస్ బ్యాన్ చేస్తారా అనే క్వశ్చన్ కంక్లూజన్ కూడా ఇవ్వాలి. సో ఇలాంటి షోస్ బ్యాన్ చేస్తారనే లోపు అంటే ముందు ఇందులో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇది టోటల్గా ఓవరాల్గా కాంట్రవర్సీ షో. అయితే దీంట్లో ఉన్న కొన్ని టాస్క్స్ బాగుంటాయి, గేమ్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. బట్ రాను ఎలా అవుతుందంటే ఇది ఇంటర్నల్గా అంటే ఈ షో యంగ్ జనరేషన్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్ వెళ్ళాలి. సో ఇందులో కాంట్రవర్సీస్ అంటే కొట్టుకోవడం వరకు అయితే ఓకే, బట్ వే ఆఫ్ వేరింగ్ డ్రెస్సింగ్, మాట్లాడే విధానాలు, అంటే లోపలికి వెళ్ళి లాంగ్వేజ్ ఏది బట్టి అలా మాట్లాడడం, సో ఇవన్నీ కరెక్షన్ అనేది ఏదైతే షో మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు కొద్దిగా కరెక్ట్ ప్రాసెస్లో పట్టుకెళ్తే ఈ షో వేరే రేంజ్లోకి వెళ్తుంది. బట్ టీఆర్పీ రేటింగ్స్ గురించి అని కొన్ని అంటే చూడడానికి వీలుండే లాంటి కొన్ని సన్నివేశాలు కూడా కొన్ని బిగ్ బాస్ షోస్లో కూడా మనం చూసాం. అది జనాలు చూస్తున్నారు. ఇప్పుడు జనాలు ప్రతి ఒక్కరు బిగ్ బాస్లో ఇలా ఉంటుంది అనమాట, ఇలా ఉండాలన్నమాట నెక్స్ట్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఇది ఏంటంటే ఒక రియాలిటీ షో అన్నప్పుడు సో ఇవన్నీ జాగ్రత్తలు కానీ మేనేజ్మెంట్ తీసుకున్నట్టయితే బిగ్ బాస్ షో అనేది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇదైతే బ్యాన్ అయితే అవ్వదు నాకు తెలిసి, ఎందుకంటే ఫస్ట్ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో చూసారు కదా. సో అది చెప్పినట్టు ఇది బ్యాన్ అయితే అవ్వదు షో. బట్ ఇందులో నెక్స్ట్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోతుందని నాగార్జున కూడా అనౌన్స్ చేశారు. సో మనం ఏమనుకున్నామంటే ఇన్ ఫ్యూచర్ సీజన్ 8లో ఈ కాంట్రవర్సీలు ఇక్కడి వరకు ఎంత ఏదున్నా పర్లేదు, కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు జరగకూడదని కోరుకుందాం. అలాగే చెప్తున్నాను కదా, ఈ కాంట్రవర్సీల గురించి మేనేజ్మెంట్ ఏదైనా చర్యలు తీసుకుని ఇంకా బెస్ట్ వేలో దీన్ని కానీ కీపప్ చేస్తే ఈ షో ఆల్రెడీ ఓ లెవెల్లో ఉంది, ఇంకా వేరే లెవెల్కి వెళ్తుందని నా ఉద్దేశం. సో ఇదైతే బ్యాన్ అవ్వదు, ఎవ్వరు ఇబ్బంది పడట్లేదు, ఫ్యూచర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ షోని. సో ఈ షో ఇలాగే కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి టాస్క్ అండ్ మంచి ఎనర్జెటిక్ ప్రాసెస్ అని ఉంటుంది. ఎందుకు బ్యాన్ గురించి అని కూడా టాపిక్ వస్తే, ఎందుకంటే దీనికన్నా ఇండియాలో ఇంకా వరస్ట్ షోస్ ఉన్నాయి దీని మీద. సో వాటితో పోల్చుకుంటే ఇది కొద్దిగా బెటర్. బట్ దీంట్లో చెప్పాను కదా, చిన్నవన్నీ క్లారిటీగా తీసుకున్నట్టయితే చేంజెస్ అంటే అసలు మన ఇండియాలో ట్రెడిషనల్ ఏంటి, అసలు ఏ విధంగా ఉండాలి, టాస్క్లు వరకు ఓకే. సో అలాంటివన్నీ మేనేజ్మెంట్ చిన్న బేసిక్గా కొద్దిగా మోడిఫై చేసుకుంటే ఈ షో వేరే లెవెల్కి వెళ్తుంది. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏవైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ వీలైనంత వరకు ఈ వీడియో అనేది షేర్ చేయండి అందరికీ. జై హింద్.